నిద్ర సుఖం ఎరగదని సామెత. కానీ సుఖం స్థలం ఎరగదని నేను అంటాను. అందుకు మంచి నిదర్శనం మన యువరాజు రాహుల్ బాబు. వారు ఉన్నట్టుండి ఇండియా నుంచి మాయమయ్యి ఎక్కడున్నారో ఎవరికీ తెలియక మళ్లీ అంతలో ప్రత్యక్షమయ్యి రాజకీయ అస్త్రాలను సంధించి సుప్రీంకోర్టు కోపానికి గురయ్యి అలసిపోతారు. ఇలాంటి సందర్భాల్లో ఆయన సుఖంగా నిద్రపట్టే చోటు పార్లమెంటు. ప్రజల చేత ఎన్నుకొనబడిన చాలా మంది నాయకులకు పార్లమెంట్లో చక్కని నిద్రపడడం మనకు తెలుసు. లోగడ మన ప్రధాని దేవేగౌడ వారు కూడా పార్లమెంట్లో సుఖంగా నిద్రించేవారు. ఈ లెక్కన ఈ ఒక్క కారణానికే రాహుల్ బాబు దేవేగౌడ అంత వాడు ఈ ప్రధాని అవుతారని నా నమ్మకం. అలనాడు పార్లమెంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు ప్రసంగిస్తున్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్ గారికి మంచి నిద్ర పట్టింది. చరిత్రలో పార్లమెంట్కి కాంగ్రెస్ నాయకుల నిద్రకి దగ్గరతో ఉన్నదని, వారికి పార్లమెంటు జోకొట్టే ఉయ్యాల్లాగా పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. నిద్రపోవడానికి చిన్నపాటి సంగీతమో జోలపాటో ఉండాలని పెద్దలు అంటారు. గుజరాత్లో దళితుల సమస్యలు రాహుల్ బాబు గారికి అలాంటి నేపథ్యాన్ని కల్పిస్తున్నాయి. ఇటు తమ నాయకులు ఖడ్గే గారి విజుళ్లు, అటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి సమాధానాలు రాహుల్ గారిని జోకొట్టి నిద్రపుచ్చుతాయి. అది కొందరు అదృష్టం. అయితే వీరి మిగతా కాంగ్రెస్ నాయకుల పూర్తి సానుభూతి దక్కడం వారి పార్టీలో ఐకమత్యానికి, గాంధీ కుటుంబం పట్ల వారికి గల భక్తి ప్రపత్తులకి చిహ్నం. ఆ పని ఇప్పుడు ఘనత వహించిన రేణుకా చౌదరి గారు చేశారు. ఓ మహిళకు కష్టపడి అలసిపోయిన బిడ్డ మీద ఎంత ప్రేమ సానుభూతి ఉన్నదో వారు నిన్న చెప్పిన సమాధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి, ఎల్లెడలా ధూళి వ్యాపించింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గారు పాపం ఏం చేయగలరు? కాసేపు కళ్ళు మూసుకున్నారు, దీనికంత రాద్ధాంతం చేస్తారేమని విసుక్కున్నారు. పార్లమెంట్ అంతా రాజకీయ నాయకుల రాకపోకలతో ధూళి దూసరతమైందని మనం మర్చిపోకూడదు. మరొకరు వారు నిద్రపోవడం లేదని మొబైల్ ఫోన్లో మాట్లాడడానికి కింద చూపులు చూస్తున్నారని వాకృచ్చారు. నిద్రపోయేటట్టు కనిపించే కింద చూపులు మొబైల్ ఫోన్ని వెంటనే యాపిల్ సంస్థ పేటెంట్ చేయాలని నా నమ్మకం. అయితే ఇందులో చిన్న కొసమరిపు ఉంది. రాహుల్ గాంధీ గారు హడావిడిగా నిద్ర మేల్కొని గుజరాత్కి వచ్చి హింసకు గురైన దళితుల్ని, ఓ బాధితుడి తల్లిని, ఆమె పేరు రమాబెన్, పరామర్శించారు. నేను బాధితుడి తల్లిని కలిశాను. ఆమె బాధతో కృంగిపోయి ప్రతిదినం మోడీ గారి గుజరాత్లో తాము ఎంత హీనంగా బతుకుతున్నారో హృదయ విదారకంగా చెప్పుకున్నారు అని రాహుల్ గారు పత్రికలతో వాకృచ్చారు. కానీ విషయం ఏమిటంటే, అలా మొరపెట్టుకున్న ఫలానా తల్లి ఆ బాధితురాలి తల్లి కాకపోగా ఏ విధంగానూ దళితులతో సంబంధం లేని తల్లి. నిజానికి ఈ రమాబెన్ అనే ఆవిడ దొంగసారా రవాణా, దౌర్జన్యాలు, ఒక హత్య కేసులో ఇరుక్కున్న ఒకనొక రౌడీ చరిత్ర గల మహిళా శిరోమణి. ఈవిడ మొన్నటి ఎన్నికల్లో రాజకోట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్యగురు తరఫున ప్రచారం చేశారట. పార్టీ శ్రేణులు ఇలాంటి తల్లిని, ప్రత్యేక రక్షణ వలయాన్ని, ఎస్పీజీని దాటించి ఎలా రాహుల్ గారి ముందు నిలపగలిగారో అర్థం కావడం లేదు. తీరా ఈ రమాబెన్ని నిలదీస్తే, నేను బాధితుడు తల్లినని చెప్పలేదు, నేను దళిత వ్యక్తిని కనుక తల్లి లాంటి దానిని అన్నాను అని ఈ రమాబెన్ను ఈ గూడు పుట్టాణిని అన్వయించారు. రాహుల్ గాంధీ గారికి పప్పు అనే ఓ ముద్దు పేరుంది. ఆయన సార్థక నామధేయులు. అతి తరచుగా పప్పులో కాలేస్తూ వారు తమ పేరు నిలబెట్టుకుంటున్నారు. రోజు రోజుకి రాహుల్ ధర్మమా అని పార్టీలో కొత్త ఊబిలో దిగుతూ ఉండడం, ఆ ఊబిని సహేతుకంగా సమర్థించాలని పార్టీ శ్రేణుల్లో దిగ్విజయ్ సింగ్, రేణుకా చౌదరి వంటి సానుభూతి పనులు తాపత్రయపడ్డం, పత్రికలు, కెమెరాలు మోసం చేసిన మోసపోని వ్యక్తున్నాడు. అతను ఓటరు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చేసే హాస్యాస్పదమైన ప్రయత్నాలు అతని దృష్టిని దాటిపోవడం లేదు. ఇవాల్టి ఓటరు నిన్నటి ఓటర్లాగా వెర్రిగొర్రె కాదు. కాంగ్రెస్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. అతను ఏం చూస్తున్నాడో, ఎందుకు చూస్తున్నాడో చెప్పేవారికంటే బాగా తెలుసు. నేటి ఓటరు ఈ నాయకమన్యుల కంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు.